హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్గా వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఒంటికి చలువ చేసే, బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి 1 కప్ పెసరపప్పు తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టుకోవాలండి. పెసరపప్పును వచ్చేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాయిల్ చేసుకోవాలన్నమాట. పెసరపప్పు మొత్తం బాయిల్ అప్ ఉడికిచ్చేసుకోవాలి. పైన లేయర్ పార్ట్ని తీసేయాలన్నమాట. ఇలా పెసరపప్పు మొత్తం ఉడికిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ పెసరపప్పు కూడా ఈ సమ్మర్లో చాలా హెల్త్కి మంచిది. ఇక్కడ వచ్చేసి రాగి ఫ్లెక్స్ తీసుకుంటున్నాను అనమాట. కాల్షియం రిచ్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది అనమాట. 100% హెల్తీ ఇది. 1 కప్ పెసరపప్పుకి 2 కప్స్ రాగి ఫ్లెక్స్ తీసుకోవాలన్నమాట. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ని ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. ఇలా మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే చేయాలండి ఇదంతా కూడా. మనం ఇలా దగ్గరికి వచ్చాక ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలన్నమాట. ఇలా స్పూన్ నుంచి జారిపోతున్నట్టుగా ఉండాలన్నమాట. అప్పుడు చల్లారాక కొద్దిగా సెట్ అయిపోతుంది అనమాట, గట్టి పడిపోద్ది అనమాట. ఇందులోకి పోపు పెట్టేసుకుందాము. ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 to 15 జీడిపప్పులని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు చిటపటమనేదాకా వేయించేసుకోవాలన్నమాట. మనం ఇలాగా 1 టీ స్పూన్ ఆవాలు వేసాం కదా, ఇలా చిటపటమనేదాకా వేయించేసేసి 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తం ఇలా కలిసేదాకా కలుపుకోవాలన్నమాట. 100% హెల్దీ అండి, చాలా న్యాచురల్గా అనమాట. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మనం బ్రేక్ఫాస్ట్ కింద తినేసి వెళ్ళామంటే స్టమక్ అనేది ఫుల్గా ఉంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.